తిమోతి తండ్రి గురించి లూకా ఏమీ రాయలేదు. అతడు బహుశా లూస్త్రా పట్టణంలో డబ్బు, పేరు ప్రఖ్యాతులు గల పౌరుడై ఉండవచ్చు. తన కొడుక్కి సున్నతి చేయించలేదు. కాబట్టి అతడు యూదా మతం పుచ్చుకున్న వ్యక్తి కాదు. ఇతడు క్రైస్తవుడయ్యాడో లేదో కూడా తెలియదు. అయితే తన కొడుకు చదువు సంధ్యలు పక్కన పెట్టి పౌలుతో కలిసి సువార్త యాత్రకు వెళ్ళడానికి అనుమతి ఇచ్చాడు. లేక అసలు పౌలు లూస్త్రా వెళ్ళే సమయానికి తండ్రి మరణించాడేమో తెలియదు. తిమోతి తల్లి యూనికే కూడా తన కుమారునికి తన మతాచారం ప్రకారం సున్నతి చేయించలేదు. పౌలు తదితర పెద్దలు చేతులుంచగా తిమోతి ప్రవచన వరాన్ని పొందాడు. తిమోతి మొదటి పత్రిక 1:18, 4:14, తిమోతి రెండో పత్రిక 1:6-7. తిమోతి విషయంలో పౌలు తీసుకున్న చర్య కొంత అసాధారణంగా ఉంది. అతడు తిమోతికి సున్నతి చేయించాడు. అతడు క్రైస్తవ స్వాతంత్రాన్ని ప్రకటించిన అపోస్తలుడు. యెరూషలేము పెద్దల సభ తీర్మానం ప్రకారం అన్ని జనులు ప్రభువును నమ్ముకుంటే వారు సున్నతి చేయించుకోవాలన్న విధి విధానం లేదు. 15:20-29. తీతు ఎన్నడూ సున్నతి పొందలేదు. గలతీ 2:3. లూస్త్రా పట్టణస్థులు గలతీ ప్రాంతీయులు. సున్నతి చేయించుకోవలసిందని పౌలు చెప్పలేదు. గలతీ 5:2-3-6, 6:15. అయితే యూదేతరులకు సున్నతి అవసరం లేదని పెద్దల సభ తీర్మానించారు. గాని యూదులు క్రైస్తవులుగా మారితే సున్నతి అవసరమా లేదా అనే విషయంలో ఏమీ చెప్పలేదు. యూదేతరులు క్రైస్తవులుగా మారితే వారు ధర్మశాస్త్రం కాడి క్రిందికి రానవసరం లేదు. అయితే తిమోతి విషయం వేరు. మంచి క్రైస్తవుడిగా ఉండడం అంటే చెడ్డ యూదుడిగా మారిపోమని కాదు గదా. పౌలు తానే అందరి విషయంలో అందరి వాడుగా ఉండాలని ప్రయత్నించాడు. తద్వారా అటు యూదులను ఇటు అన్యులను క్రీస్తు కొరకు సంపాదించాలి. కొరింథీ మొదటి పత్రిక 9:19-23 వరకు. యూదుల వద్దకు సువార్త తీసుకువెళ్ళే ఆ సువార్తికుడు అసలు ముందు యూదా మత నిష్ఠ విషయంలో శ్రావ్యంగా ఉన్నాడో లేదో వారు చూస్తారు. ఆ వ్యక్తి తన పితరుల మతం విషయంలోనే నిష్ఠగా లేనప్పుడు అతడు తమకు ఈ నూతన విశ్వాసం గురించి ఏమి బోధిస్తాడు? తిమోతికి సున్నతి లేకపోవడం క్రీస్తు సువార్తకు ఆటంకంగా పరిణమిస్తుందనే కారణం చేత అతనికి సున్నతి అవసరమైంది. సాంప్రదాయవాదులైన క్రైస్తవ కుటుంబాల వద్దకు, సంఘాల్లోకి మనం సువార్త చెప్పడానికి వెళ్ళేటప్పుడు ఈ అంశం మనసులో పెట్టుకోవడం మంచిది. దేవుని వాక్యం చెప్పేవారు తెల్ల చొక్కా వేసుకోవాలి, జుట్టు పొడవుగా పెంచుకోకూడదు, చెప్పులతో ప్రసంగ వేదిక ఎక్కకూడదు తదితర సాంప్రదాయాలు కొందరు పాటిస్తారు. భక్తి విషయంలో వీటికి ప్రాముఖ్యత లేనప్పటికీ వారికి అభ్యంతరం కలగకుండేలా వారికి అనుకూలమైన వేషభాషలతో తీరుతెన్నులతో వెళ్ళడం